హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నానండి. ఏంటి అంటే మనం మందార మొక్కలు బాగా పువ్వులు పూయాలి, అలాగే మంచిగా పువ్వులు అనేది మొగ్గలు బాగా రావాలి, పువ్వులు అనేది మంచిగా పెద్ద పెద్ద సైజులో మంచి కలర్లో రావాలి అని అందరము అనుకుంటాము. మొక్క నాటిన దగ్గర నుంచి కూడా ఒకటే వాటరింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా. అలాగే మొక్కకి ఎందుకు మనకి మొగ్గలు అనేది వాడిపోయి రాలిపోతుంటాయి, పువ్వులు అనేది పెద్ద పెద్ద సైజులో రావు, ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మనకి మొక్కలు అనేది మంచిగా హెల్తీగా మొగ్గలు అనేది విపరీతంగా వస్తాయి, అలాగే వచ్చిన మొగ్గలు ఎలా పువ్వులు రావాలి అని నేను మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం మందారం మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. తెచ్చి నాటిన తర్వాత పువ్వులు పూస్తుంటాయి అన్నమాట. పూసాక మనం కొంతమంది నీళ్ళలో అంటే కింద వేస్తారనమాట, మట్టిలో వేస్తారు. కొంతమంది ఏంటంటే కుండీలలో వేస్తాము. స్పేస్ లేని వాళ్ళం కుండీలలో కూడా వేసుకుంటుంటాం కదా. కుండీలలో వేసిన వాటికైతే మనం కేరింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. కింద వేసిన మొక్కలకు అనేది కేరింగ్ అంతగా అవసరం ఉండదు, ఎందుకంటే ఎంత వాటరింగ్ చేసినా కూడా నేల అనేది పీల్చేసుకుంటుంది. అదే కుండీలలో వేసిన మొక్కలు అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కుండీలలో వేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి డ్రైనేజ్ హోల్ అనేది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయినప్పుడు వాటర్ అనేది బాగా నిల్వ అయిపోతుంది అనమాట. మనం ఏం చేస్తాము, ఒకటే వాటరింగ్ అనేది పోస్తూ ఉంటాము. అలాంటప్పుడు మొక్కకి విపరీతంగా ఎక్కువ వాటరింగ్ అయినప్పుడు కూడా మనకి ఇలా మొగ్గలు రాలిపోవడము, మాడిపోవడము ఇలా జరుగుతుందండి. అలా కాకుండా డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకున్నా బాగున్నా కూడా మనం దానికి తగిన వాటరింగ్ అనేది చేయాలన్నమాట. ఊరికే వాటరింగ్ అనేది చేసినా కూడా మొక్క డల్గా అయిపోతుందండి. మరి విపరీతంగా వాటరింగ్ అనేది అస్సలు చేయకండి. మార్నింగ్ ఈవినింగ్ అనేది మొక్కను బట్టి మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి. అలాగే వాటికి ఏవైనా పెస్టిసైడ్ వచ్చినప్పుడు వాటికి కొంచెం కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. మిల్లీ బగ్స్ వస్తుంటుంది, పేనుబంక, అలాగే పసుపు కలర్లో ఆకులు వచ్చి రాలిపోవడం ఇలా వచ్చినప్పుడు మనం కొంచెం కేరింగ్ అనేది తీసుకొని వాటికి ఏ ఫర్టిలైజర్స్ ఇస్తే మనకి మొక్కలు మంచిగా యూజ్ అవుతాయి అని చూసుకొని మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి మంచిగా పువ్వులు అనేది మొగ్గలు బాగా వచ్చి పువ్వులు బాగా ఇచ్చుకుంటాయి అన్నమాట. కనీసం 1 ఇయర్కి ఒక్కసారి అయినా సరే మనం కుండీలలో ఉండే మొక్కలు అనేది రీపాటింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మనం కుండీలలో ఉండే మొక్కలు అనేటివి మొత్తం కూడా వేర్ సిస్టమ్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. స్ప్రెడ్ అయిపోయినప్పుడు మనకి మొక్కకు అనేది బలం లేకోకుండా ఉండిపోతాయి, పువ్వులు రావు, మొగ్గలు కూడా రాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మొక్కలకి బలం లేనప్పుడు పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి. అలాగే మనం ఇలా మొక్క అంతా కూడా ఫస్ట్ ప్రూవింగ్ చేసుకోండి. ప్రూవింగ్ చేసుకున్న తర్వాత మొక్క అనేది రీపాట్ చేసుకోండి. రీపాట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మనం రీపాట్ చేసుకోవాలండి. వే సిస్టమ్ అనేది కొలాప్స్ అవ్వకోకుండా రీపాట్ చేసుకుంటే మనకి మొక్క అనేది డల్ అవ్వకుండా చనిపోయే అవకాశం లేకోకుండా ఉంటుందన్నమాట. ఇలాంటివి రీపాట్ చేసేటివి వర్షాకాలము, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అలాంటప్పుడు చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.